కాకినాడ మధ్వసభ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన బృహతి సహస్ర యాగం ఘనంగా ముగిసింది. కాకినాడ మధ్వసభ కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడిన బృహతి సహస్రనామ యాగ ప్రధాన రజిత కలశను ఉత్తరాది మఠ యతివరేణ్యులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీకి జ్ఞాపికగా అందించాలన్న కమిటీ ప్రతిపాదనను భక్తులందరూ ముక్త కంఠంతో జయ జయ హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. ఉత్తరాది మఠ ప్రత్యేక అధికారి సుధా పండితులు కానుగోవి వాసుదేవాచార్ స్వీయ పర్యవేక్షణలో జరిగింది. బృహతి మంత్రాలతో మధ్వసభ ప్రాంగణం భక్తి భావంతో మారుమ్రోగింది. ఎంతో పవిత్రమైన విశిష్టత కలిగిన బృహతి యాగం నిర్వహించడం ద్వారా అనేక ప్రయోజనాలను మనం పొందగలమని రాజమండ్రి ఉత్తరాది మఠ అధికారి సుధా పండితులు విజయసింహాచార్ అన్నారు. పండిత కానుగోవి వాసుదేవాచార్ మాట్లాడుతూ బృహతి సహస్ర యాగ కార్యక్రమానికి 2 దశాబ్దాల క్రితమే శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ అనుగ్రహంతో పారాయణ ద్వారా శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. గరుడాకారంలో ప్రత్యేక హోమగుండాన్ని తయారు చేసి 2 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించిన సుధా పండితులు వాసుదేవాచార్, రఘు ప్రేమాచార్, గురు రాజాచారి, సుమంత్ ఆచార్, విజయసింహాచలం రామాచారి, ఋషికేశాచారి తదితరులను కమిటీ అధ్యక్షులు రాచూరి రాఘవేంద్ర స్వామి, కార్యదర్శి కోపెళ్ల శేషగిరిరావు, ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, కోశాధికారి వేముగంటి రాము, సంయుక్త కార్యదర్శి డాక్టర్ యాదగిరి పరశురాం, కమిటీ సభ్యులు ఘనంగా నూతన వస్త్రాలతో సత్కరించి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో భీమాచార్, పరశురామాచార్, మధ్వేశాచార్, అవినాష్ ఆచార్తో పాటు అధిక సంఖ్యలో మాధ్వ గృహస్థులు పాల్గొన్నారు. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే ఒక బిజినెస్ చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. బిజినెస్ చేసేటువంటి ఒక వ్యక్తి తాను బిజినెస్ ప్రారంభించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తన దగ్గర ఉండేటువంటి కాస్తంత వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి కొంత పొలమో, కొంత బంగారమో, కొంత డబ్బో ఏదో ఒకటి ఉంది. అది బిజినెస్లో వినియోగం చేశాడు. ఆ బిజినెస్లో వినియోగం చేసి దాన్ని ఎంత శ్రద్ధగా, ఎంత విశ్వాసంతో, ఎంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటాడు, ఆ బిజినెస్ని చూసుకుంటాడో అంతే రెట్టింపేమి అధికమవుతుంది, దశమవుతుంది, శతమవుతుంది, ఎంతో చెప్పలేనంత సంఖ్యగా మనకి ఏర్పడుతుంది అన్నమాట. దానిపైన అయితే మనకు ఆ శ్రద్ధ ఒకవేళ బిజినెస్ వ్యక్తికి లేదు పెట్టేది డబ్బులుండేవి పెట్టేసాను నా వల్ల నాకేమీ లేదు అని అనుకుంటే ఏమవుతుంది, పూర్తి బిజినెస్ అని ఉన్నది కూడా లేకుండా అయిపోతుంది, ఉన్నది కూడా పోతుంది అనమాట. అదేవిధంగా మనము మన గురువులు, అదేవిధంగా మన తల్లిదండ్రులు చేసినటువంటి ఏదో పుణ్య విశేషం వలన మనకు ఇక్కడ ఈ సాంగత్యం అనేటువంటిది కలిగింది. కాబట్టి టైం వ్యర్థం చేసుకోకుండా కూర్చున్న దగ్గరే మీకు ఏం తోస్తే ఆ మంత్రాన్ని పారాయణని ఏదో ఒకటి టైం వ్యర్థం చేసుకోకుండా మైకులో చెప్పేటువంటి చెప్తూ ఉంటారు. కానీ మనకు ఏదైనా ఉండాలి కదా, కాబట్టి మన పారాయణం ఇవన్నీ చేస్తూ ఉంటారు.